నమస్కారం. ఈరోజు మనం ఛందస్సు అనేటటువంటి పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం. ముఖ్యంగా పద్యాన్ని గురించి నేర్చుకునేటప్పుడు ఛందస్సును తప్పకుండా అవగాహన కలిగి ఉండవలసి ఉంది. పద్యం యొక్క లక్షణాలను గురించి వివరించేది ఛందస్సు. పద్యం యొక్క నడక ఏమిటి, పద్యం ఏ విధంగా రాస్తారు, వివిధ పద్యాల్లో రకాలు ఏమిటి, వీటన్నిటిని గురించి ఛందశాస్త్రం వివరిస్తుంది. పద్యం లక్షణాలను గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఛందశాస్త్రము అంటున్నాం. ఈ ఛందశాస్త్రము కూడా వేదాలను గురించి తెలియజేసేది వైదిక ఛందస్సు అవుతుంది. పద్యాలను గురించి తెలియజేసేది లౌకిక ఛందస్సు అవుతుంది. పద్యం దాని యొక్క నడక ఏమిటి, అన్ని రకాల పద్యాలు అనేక రకాలుగా ఉంటాయి. అన్ని పద్యాలను ఒకే విధంగా చదవలేం. పద్యం చదవడంలో ఉన్నటువంటి తేడా ఏమిటి, ఏ అక్షరాన్ని దీర్ఘంగా పలకాలి, ఏ అక్షరాన్ని హ్రస్వంగా పలకాలి, వీటి యొక్క పద్యం యొక్క నడకను గురించి ఈ ఛందశాస్త్రం వివరిస్తుంది. ఛందశాస్త్రం ప్రకారం పద్యంలో అక్షరాన్ని పలికే విధానాన్ని బట్టి అక్షరాలను మనం రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. కొన్ని అక్షరాలను మనం ఎక్కువసేపు పలుకుతాం, కొన్ని అక్షరాలను మనం ఒక క్షణకాలంలో పలుకుతూ ఉంటాం. ఉదాహరణకు చూడండి, క అని పలికినప్పుడు ఇది ఒక క్షణకాలంలో పలుకుతాం. ఇట్లా ఒక మాత్రాకాలంలో పలికేటటువంటి అక్షరాలను లఘువు, నిలువు గీత లఘువు అనేటటువంటి సంకేతంతో సూచిస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక క్షణం కంటే ఎక్కువ కాలం కా అని పలికినప్పుడు దీర్ఘంగా పలుకుతున్నాం కాబట్టి దీన్ని గురువు, రెండు లఘువులను కిందుగా కలిపినటువంటి సంకేతము గురువు అనేటటువంటి ఆ సంకేతంతో సూచిస్తూ ఉంటాం. మరి ఈ లఘువు అంటే ఏమిటి? ఒక మాత్రాకాలంలో, ఒక లిప్తపాటు కాలంలో, ఒక క్షణకాలంలో పలికేటటువంటి అక్షరాలన్నీ లఘువులు అవుతాయి. దీన్ని నిలువు గీత అనే సంకేతంతో సూచిస్తామని తెలుసుకున్నాం. మరి ఏ అక్షరాలు లఘువులు అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. హ్రస్వ అక్షరాలన్నీ లఘువులు. హ్రస్వ అక్షరము అంటే దీర్ఘం లేకుండా ఒక క్షణకాలంలో మాత్రమే పలికేటటువంటి అక్షరాలన్నీ హ్రస్వ అక్షరాలు అవుతాయి. ఇవన్నీ కూడా లఘువులుగా సూచిస్తాం. అయితే హ్రస్వ అక్షరాలు కూడా కొన్నిసార్లు గురువులు ఎప్పుడవుతాయంటే ద్విత్వాక్షరము సంయుక్తాక్షరానికి ముందు ఉన్నటువంటి హ్రస్వ అక్షరాలు గురువులు అవుతాయి. మరి ఏ అక్షరాలు గురువులు అవుతాయో చూద్దాం. గురువులు ఏ అక్షరాలు అవుతాయో చూస్తే ఈ గురువులు కాని అక్షరాలన్నీ లఘువులు అవుతాయని మనం గుర్తుంచుకోవచ్చు. చూడండి, రెండు లేదా అంతకంటే ఎక్కువ మాత్రల కాలంలో పలకబడేవి గురువులు. దీనిని ఆంగ్లాక్షరం యు అనవచ్చు, లేదా రెండు నిలువు గీతలను కిందుగా కలిపినటువంటి సంకేతం అనవచ్చు. ఆ సంకేతంతో మనం దాన్ని సూచిస్తూ ఉంటాం. మరి ఏ అక్షరాలు గురువులు అవుతాయి చూసినట్లయితే దీర్ఘాక్షరాలన్నీ గురువులు. దీర్ఘాక్షరము అంటే కా, దీర్ఘంగా పలుకుతున్నాం కాబట్టి అది గురువు. కీ, ఇది కూడా గుడి దీర్ఘంతో పలుకుతున్నాం కాబట్టి, అంటే ఒక క్షణం కంటే ఎక్కువసేపు పలుకుతున్నాం కాబట్టి ఇవన్నీ గురువులు అవుతాయి. కాకి అని పలికినప్పుడు కా ఎక్కువసేపు పలుకుతున్నాం కాబట్టి అది గురువు అవుతుంది. కి ఒక క్షణకాలంలోనే పలుకుతున్నాం కాబట్టి లఘువు అవుతుంది. కోకిల, కోకిల, ఇందులో కూడా చూడండి, కో అన్నప్పుడు ఎక్కువసేపు పలుకుతున్నాం కాబట్టి అది గురువు. కి లా తక్కువ ఒక క్షణకాలంలోనే పలుకుతున్నాం కాబట్టి లఘువులు అవుతాయి. ఇట్లా దీర్ఘంగా పలికే అక్షరాలు గురువులు అవుతాయి, హ్రస్వంగా పలికే అక్షరాలు లఘువులు అవుతాయి. కూడు, కూడు, కూ దీర్ఘంగా పలుకుతున్నాం కాబట్టి గురువు. కీడు, కీ దీర్ఘంగా పలుకుతున్నాం. దేహము, దే ఇట్లా దీర్ఘంగా పలికే అక్షరాన్ని గురువుతో సూచిస్తాము. ఆ విధంగా లేకుండా హ్రస్వంగా ఉన్నటువంటి అక్షరాలన్నింటినీ లఘువుతో సూచించడం మనం తెరపై చూడవచ్చు. చూడండి, పూర్ణానుస్వారం కలిగిన అక్షరాలు. పూర్ణానుస్వారం అంటే సున్నా, సున్నా కలిగినటువంటి అక్షరం గురువు అవుతుంది. సున్నా అనేది ఉభయాక్షరం, అది అచ్చుతో కానీ హల్లుతో కానీ కలిసి వస్తుంది. కాబట్టి సున్నాను ప్రత్యేక అక్షరంగా ఛందశాస్త్రంలో మనం గుర్తించాం.
కాకు పక్కన సున్నా పెట్టినప్పుడు కం, ఇది మొత్తం ఒకే అక్షరంగా మనం ఛందశాస్త్రంలో గుర్తించడం జరుగుతుంది. అట్లా అచ్చుకు కానీ హల్లుకు కానీ పక్కన సున్నా కలిగి ఉన్నప్పుడు ఆ అక్షరం గురువు అవుతుంది. అంబలి, అంబలిలో ఆ పక్కన సున్నా ఉంది. ఎక్కువసేపు పలుకుతున్నాం కాబట్టి అది గురువు అవుతుంది. బలి, ఈ రెండు లఘువులు అవుతాయి. అంబలి అన్నప్పుడు గురువు అవుతుంది. కంచం, ఇందులో రెండు చూడండి, రెండు అక్షరాలకును పూర్ణానుస్వారం ఉన్నది కాబట్టి కం చం అన్నప్పుడు రెండు కూడా గురువులు అవుతాయి. కొంత, కొంత అన్నప్పుడు కో పక్కన సున్నా ఉంది కాబట్టి అది గురువు అవుతుంది. ఇట్లా సున్నా కలిగిన అక్షరాలు గురువులు అవుతాయి. తర్వాత పొల్లుతో కూడినటువంటి అక్షరాలు గురువులు. పొల్లు, నకార పొల్లు అంటుంటాం కదా, కిన్, కున్, నిల్ ఇట్లా పలికినప్పుడు కిన్ మొత్తం కలుపుకొని, మనది అజంత భాష కనుక చివరికి అచ్చు అంతంలో ఉండాలి కనుక అనేది ప్రత్యేక అక్షరంగా గుర్తించం కాబట్టి దాని ముందు అక్షరంతో కిన్ మొత్తం కలిపి ఒకే అక్షరంగా గుర్తిస్తాం, అది గురువు అవుతుంది. కిన్ గురువు, కున్ గురువు. ఇట్లా రెండు అక్షరాలు అనిల్ అన్నాం అనుకోండి, అనిల్ అని పలికినప్పుడు ఆ అనేది లఘు అవుతుంది. నిల్ మొత్తం ఒకటే అక్షరంగా గురువుగా సూచిస్తాం. ఇట్లా పొల్లుతో కూడినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి. ఔలతో కూడిన అక్షరాలు, ఐత్వం ఔత్వం వీటితో కూడినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి. కైకేయి అని పలికినప్పుడు కై ఐత్వం పలుకుతున్నాం కదా, అది గురువు అవుతుంది. కే దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. ఈ లఘు అవుతుంది. కైకేయి అన్నప్పుడు గురువు, గురువు లఘు అవుతుంది. గౌతమి, గౌ ఎక్కువసేపు పలుకుతున్నాం కాబట్టి గురువు అవుతుంది. మీ లఘువులు అవుతాయి. గౌతమి గురువు, లఘువు లఘువు అవుతుంది. అలాగే మౌలిక, మౌలిక అన్నప్పుడు మౌ ఎక్కువసేపు పలుకుతున్నాం కదా, అందుకే మౌ అనేది గురువు అవుతుంది. ని లఘువు అవుతుంది. క లఘువు అవుతుంది. అలాగే సై అక్షరం చూడండి, సై, సై అనేది ఒక మాత్ర కంటే ఎక్కువ కాలంలో పలుకుతున్నాం కాబట్టి గురువు అవుతుంది. ఐత్వం ఔత్వం కలిగిన అక్షరాలు గురువులు అవుతాయి. తర్వాత చూడండి, ద్విత్వ సంయుక్త అక్షరాలకు ముందు ఉన్న అక్షరాలు గురువులు అవుతాయి. ఒక పదంలో ద్విత్వము లేదా సంయుక్తము ఉన్నటువంటి అక్షరాలకు ముందు వచ్చే అక్షరం గురువు అవుతుంది. చూడండి ఇక్కడ, అంటే ద్విత్వ సంయుక్త అక్షరాలు అంటే ద్విత్వాక్షరం అంటే ఏ అక్షరానికి అదే ఒత్తు ఉన్నా సరే, సంయుక్తాక్షరం అంటేనేమో ఒక అక్షరానికి వేరొక ఒత్తు ఉన్నా సరే, ఒత్తు కలిగినటువంటి అక్షరానికి ముందు అక్షరం తప్పకుండా గురువు అవుతుంది. ఒక పదంలో ఒత్తు కలిగిన అక్షరానికి ముందు అక్షరం గురువు అవుతుంది. అత్త, అత్త అనే పదంలో తా వస్తుంది. ఇది పలికేటప్పుడు మనము అత్ అని ఫస్ట్ పలుకుతున్నాం కాబట్టి ఈ ఒత్తు యొక్క ప్రభావం ముందు అక్షరం మీద ఉంటుంది కాబట్టి ఆ గురువు అవుతుంది. తా లఘువు అవుతుంది. దివ్య, ఇది పలికేటప్పుడు చూడండి, మనం దివ్య ఇట్లా పలుకుతుంటాం. దివ్ అని పలికినప్పుడు ఈ వా అనే అక్షరం యొక్క ప్రభావం ది మీద ఉంది కాబట్టి దివ్ అని పలుకుతున్నాం కాబట్టి ది గురువు అవుతుంది. వ్య ఇది లఘువు అవుతుంది. దివ్య అని రాసినప్పుడు ఒత్తున్న అక్షరమేమో లఘువు అవుతుంది, దానికంటే ముందున్న అక్షరం గురువు అవుతుంది. అన్న, ఇది కూడా అంతే, ద్విత్వాక్షరానికి ముందు ఉన్నటువంటి ఆ గురువు అవుతుంది, నా లఘువు అవుతుంది. కర్ణ, కర్ణలో కూడా కా గురువు అవుతుంది, నా లఘువు అవుతుంది. తర్వాత విసర్గ కలిగిన అక్షరాలు, విసర్గ కలిగినటువంటి ఉభయాక్షరం విసర్గ కూడా, ఈ విసర్గ కలిగిన అక్షరాలు గురువులు అవుతాయి. దుఃఖం అని రాసినప్పుడు దుఃఖంలో ధు పక్కన విసర్గ ఉంటుంది కాబట్టి దుః గురువు అవుతుంది. కం పక్కన సున్నా ఉంది, పూర్ణానుస్వారం ఉంది కనుక కం కూడా గురువు అవుతుంది. మనఃకమలం, మనఃకమలం అన్నప్పుడు మనః మ లఘు అవుతుంది. నహ్ అని పలికినప్పుడు ఆ విసర్గతో కూడి ఉన్నటువంటి అక్షరం కాబట్టి నహ్ గురువు అవుతుంది. క మ లం, క లఘు అవుతుంది, మ లఘు అవుతుంది, లం గురువు అవుతుంది. ఇట్లా విసర్గతో కూడిన అక్షరాలు గురువులు అవుతాయి. మరొక్కసారి చూడండి, ఏ అక్షరాలు గురువులు అవుతాయో తెలిస్తే ఆ గురువులు కాని అక్షరాలన్నీ లఘువులు అవుతాయి. వీటిని మనం రేపు మన పరీక్షలో ప్రశ్న ఇచ్చినప్పుడు
ఇది ఏ వృత్తానికి చెందిన పద్యము, దీనిలో ఏ గణం ఉంది, ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు గురులఘువుల యొక్క పరిజ్ఞానం మనకు లేకపోతే సమాధానం చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఏ అక్షరాలు గురువులు అవుతాయో అభ్యర్థులకు తప్పకుండా అవగాహన ఉండవలసిన అవసరం ఉంది. దీర్ఘాక్షరాలు గురువులు అవుతాయి. దీర్ఘాక్షరాలు గురువులు అవుతాయి అంటే దీర్ఘం కలిగినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి. దీర్ఘం అంటే కేవలం దీర్ఘమే కాదు, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము, ఇట్లా ఏ దీర్ఘం ఉన్నా సరే దీర్ఘంగా పలికే అక్షరాలన్నీ గురువులు అవుతాయి. దీర్ఘాక్షరాలు గురువులు అవుతాయి. దీర్ఘము అంటే ఇక్కడ కేవలం దీర్ఘమే కాదు, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము, రుత్వం దీర్ఘం, ఎత్వం దీర్ఘం, ఇట్లా దీర్ఘంగా పలికే ప్రతి అక్షరం గురువు అవుతుంది. అదేవిధంగా అచ్చుల్లో కూడా దీర్ఘాచ్చులన్నీ గురువులు అవుతాయి. ఆ, ఈ, ఊ, ఏ ఇవన్నీ కూడా గురువులు అవుతాయి. రెండవది పూర్ణానుస్వారంతో కూడిన అక్షరాలు గురువులు అనుకున్నాం. అంటే అచ్చుకు కానీ హల్లుకు కానీ పక్కన సున్నా వచ్చినప్పుడు ఆ సున్నాతో కలుపుకొని ఆ అక్షరం గురువు అవుతుంది. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. అంబలి అన్నప్పుడు అనేది గురువు అవుతుంది. కంచం అన్నప్పుడు కం, చం రెండు కూడా గురువులు అవుతాయి. ఈ విధంగా పూర్ణానుస్వారంతో కూడిన అక్షరాలు గురువులు. తర్వాత పొల్లుతో కూడిన అక్షరాలు, నకార పొల్లు కలిగినటువంటి అక్షరాలన్నీ గురువులు అవుతాయి. ఉదాహరణకు చరణ్ అని రాసినప్పుడు చ లఘువు అవుతుంది. రన్ మొత్తం ఒకటే అక్షరం కింద మనం గురువుగా గుర్తించవలసి ఉంటుంది. చరణ్. లేకపోతే నవీన్, నవీన్ అన్నప్పుడు కూడా నా లఘువు అవుతుంది, వీన్ మొత్తం గురువు అవుతుంది. ఇట్లా పొల్లుతో కూడినటువంటి అక్షరం గురువు అవుతుంది. ఐ, ఔలతో కూడిన అక్షరాలు కూడా గురువులు అవుతాయి. ఐత్వం కలిగి ఉన్న అక్షరాలన్నీ గురువులు అవుతాయి. మైనము అన్నప్పుడు మై అనేది గురువు అవుతుంది. దైవము అన్నప్పుడు దై గురువు అవుతుంది. దౌడు అన్నప్పుడు దౌ గురువు అవుతుంది. రౌతు అన్నప్పుడు రౌ గురువు అవుతుంది. ఇట్లా ఐత్వం, ఔత్వం కలిగినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి. ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు. ద్విత్వ సంయుక్తాక్షరాలు అంటే ఒత్తు కలిగినటువంటి అక్షరాలకు ముందున్న అక్షరం గురువు అవుతుంది. ఒత్తు కలిగినటువంటి అక్షరానికి ముందు అక్షరం గురువు అవుతుంది. పద్యము అని రాసినప్పుడు దాకు యావత్తున్నప్పుడు దానికంటే ముందుది పా గురువు అవుతుంది. పద్యము అన్నప్పుడు ప గురువు అవుతుంది, ద్య లఘువు అవుతుంది, ము లఘువు అవుతుంది. ఇట్లా ఒత్తు కలిగినటువంటి అక్షరానికి ముందు అక్షరం గురువు అవుతుంది. తర్వాత విసర్గ కలిగినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి. దుఃఖము అన్నప్పుడు దుహ్ అని రాసినప్పుడు దానికి విసర్గ కలిగి ఉంటుంది కాబట్టి విసర్గ ఉన్న అక్షరం గురువు అవుతుంది. ఇట్లా ఈ అక్షరాలన్నీ గురువులు అవుతాయి. ఈ విధంగా లేకుండా ఉన్న ఇతర అక్షరాలన్నీ లఘువులు అవుతాయి. మరి ఈ గురువు లఘువులు గుర్తించిన తర్వాత పద్యంలోని అక్షరాలను కొన్ని సమూహాలుగా మనం విడదీసుకుంటాం. ఈ అక్షరాల యొక్క సమూహాన్ని గణము అంటాం. గణము అంటే ఏమిటి అంటే అక్షరాలు లేదా గురువు లఘువుల యొక్క సమూహాన్ని గణము అంటాం. ఈ గణాలు అనేక రకాలుగా ఉన్నాయి. సంఖ్యను బట్టి గణాలను 4 రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. సంఖ్యను బట్టి గణాలు 4 రకాలు. ఏకాక్షర గణాలు అంటే అందులో ఒకే అక్షరం ఉంటుంది. ఒకే అక్షరాన్ని ఒక గణంగా చూసినప్పుడు ఏకాక్షర గణాలు అంటాం. ఒక లఘువు మాత్రమే ఉన్నటువంటి ఒక అక్షరం ఉంటే అది లగనం, లా. దాంట్లో ఇప్పుడు క అని రాసినాం అనుకోండి, ఒకటే లఘువు వస్తుంది, అది లగనం. అదేవిధంగా ఒకటే గురువు వచ్చేటటువంటి అక్షరం ఉంటే అది గ, గగనం. కా అని రాసినాం అనుకోండి, కా అని రాసినప్పుడు దీర్ఘంగా రాస్తున్నాం కాబట్టి ఒకటే గురువు అవుతుంది. ఆ గురువు వస్తే అది గగనం. ఇవి ఒక లఘువు వస్తేనేమో లగనం, ఒకే గురువు వస్తే గగనం. ఇవి ఏకాక్షర గణాలు. 2 అక్షరాలను సమూహంగా విడదీసినప్పుడు 2 అక్షరాల గణాలను 4గా ఛందశాస్త్రకారులు చెప్పారు. ఛందశాస్త్రం ప్రకారం 2 అక్షరాల గణాలు 4. ఒకటి ఒక గురువు లఘువు వస్తే గల, గురువు లఘువు వస్తే గల. నాన్న అని రాసినప్పుడు, నాన్న అని రాసినప్పుడు నా గురువు అవుతుంది, నా లఘువు అవుతుంది. ఈ నాన్న అనే గణం గల, గల లేదా హగనం అని కూడా దీన్ని పిలుస్తాం. తర్వాత 2 గురువులే వస్తే అది గగ, గురువు వస్తే గగ. కంచం అన్నప్పుడు కం గురువు, చం గురువు. ఇట్లా 2 గురువులే వస్తే అది గగ.
తర్వాత లగ అంటే ఒక లఘువు ఒక గురువు వస్తే లగ వనం అని రాసినాం అనుకోండి, వా లఘువు అవుతుంది, నం గురువు అవుతుంది. లఘువు గురువు వరుసగా వస్తే దాన్ని లగ అంటాం, దాన్నే వా గణం అని కూడా పిలుస్తాం. తర్వాత రెండు లఘువులే వస్తే అది లల, రెండు లఘువులే వస్తే లల. తన అని రాసినప్పుడు తన అని రాస్తే త లఘువే అవుతుంది, నా లఘువే అవుతుంది. ఇట్లా రెండు లఘువులే వచ్చినప్పుడు అది లల అంటాం. ఇట్లా రెండు అక్షరాల గణాలు 4. ఒకటి లగ, రెండోది గల, గగ, లల. ఇట్లా 4 రెండు అక్షరాల గణాలు. తర్వాత 3 అక్షరాల గణాలు. ఈ 3 అక్షరాల గణాలు 8. ఇవి అభ్యర్థులకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ 3 అక్షరాల గణాలతోటే మనం వృత్త పద్యాలను గణ విభజన చేస్తాం కాబట్టి వీటిని తప్పకుండా అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒక పదం ఇచ్చి ఇది ఏ గణం అని అడగవచ్చు, లేదా ఒక పద్యపాదం ఇచ్చి ఇది ఏ పద్యము ఏ వృత్తము అని కూడా అడగవచ్చు. ఇట్లా అడిగినప్పుడు 3 అక్షరాల గణాల మీద మనకు పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని చేయడానికి వీలవుతుంది. చూడండి, 3 అక్షర గణాలు 8. ఒకటి భగనం. భగనంలో మొదట గురువు ఉంటుంది, తర్వాత 2 లఘువులు ఉంటాయి. ఆది గురువు తర్వాత లఘువులు ఉంటే అది భగనం. తర్వాత జగనం. ఈ జగనం అంటే గురువు మధ్యకు వస్తుంది, లఘువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు ఉంటే జగనం. తర్వాత సగనం. లఘువు లఘువు గురువు, గురువు చివరికి వస్తే సగనం. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మార్గం ఏమిటంటే భగనం అంటేనేమో మొదట గురువు ఉంటుంది, జగనంలోనేమో మధ్య గురువు ఉంటుంది, సగనంలోనేమో అంత్య గురువు ఉంటుంది. ఆది మధ్య అంత్య గురువులు ఉన్నప్పుడు బా జా సా అనేది గుర్తుపెట్టుకోవాలి. భగనం గురువు లఘువు లఘువు, జగనం లఘువు గురువు లఘువు, సగనం లఘువు లఘువు గురువు. అదేవిధంగా ఒకే లఘువు ఉండి 2 గురువులు ఉంటే యగనం. అంటే ఆది లఘువు ఉంటుంది, తర్వాత 2 గురువులు ఉంటాయి, యగనం. మధ్య లఘువు ఉంటే రగనం. గురువు లఘువు గురువు రాసినప్పుడు లఘువు మధ్యకు వస్తుంది. ఇట్లా మధ్య లఘువు ఉంటే రగనం. అంత్య లఘువు అంటే గురువు గురువు చివరికి లఘువు వచ్చినప్పుడు అది తగనం. ఆది మధ్య అంత్య గురువు ఉన్నప్పుడు బా రా, ఆది మధ్య అంత్య గురువు ఉన్నప్పుడు బా జా సా అనుకున్నాం. అలాగే ఆది మధ్య అంత్య లఘువులు వచ్చినప్పుడు యా రా తా. ఆది లఘువు యా, లఘువు గురువు గురువు, మధ్య లఘువు రా, గురువు లఘువు గురువు, అంత్య లఘువు తా, గురువు గురువు లఘువు. ఇట్లా యా రా తా గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరగా 3 లఘువులు ఉంటే మా, 3 లఘువులు ఉంటే నా, 3 గురువులు ఉంటే మా. ఇది గుర్తుంచుకోవాలి. 3 లఘువులు ఉంటే నా, 3 గురువులు ఉంటే మా. ఇట్లా 8 అక్షరాలు. మళ్ళొక్కసారి 3 అక్షరాల గణాలు 8 గుర్తుపెట్టుకోవాలి. భగనం అంటే గురువు లఘువు లఘువు, జగనం లఘువు గురువు లఘువు, సగనం లఘువు లఘువు గురువు బా జా స. తర్వాత యగనం లఘువు గురువు గురువు, రగనం గురువు లఘువు గురువు, తగనం గురువు గురువు లఘువు. 3 గురువులు ఉంటే మా, 3 లఘువులు ఉంటే నా. ఇట్లా 3 అక్షరాల గణాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత 4 అక్షరాల గణాలు. ఇవి 3. ఇవి మనకు ఉపజాతి పద్యాల్లో జాతి ఉపజాతి పద్యాల్లోనే వస్తాయి 4 అక్షరాల గణాలు. ఇందులో మనం ఇంతకుముందే 3 అక్షరాల గణాల్లో నగనం అనుకున్నప్పుడు 3 లఘువులు నా అనుకున్నాం. ఆ 3 లఘువులకు ఇంకొక లఘువు కలిపితే నల, నగనానికి ఇంకొక లఘువు కలిపితే నల. ఇది 4 అక్షర గణం అవుతుంది. అదేవిధంగా 3 లఘువులు నా అనుకున్నాం కదా, దానికి గురువు కలిపినప్పుడు నగ, నగనానికి గురువు కలిసినప్పుడు నగ. మూడోది గురువు గురువు లఘువు సగనం, లఘువు లఘువు గురువు సగనం. 3 అక్షరాల గణాల్లో మనం లఘువు లఘువు గురువును సగనం అనుకున్నాం కదా, దానికి లగనం కలిపినప్పుడు సల, లఘువు లఘువు గురువు లఘువు.
ఇది సల. ఇట్లా 3 అక్షరాల గణాలు 8, 4 అక్షరాల గణాలు 4 అని మనం చెప్పుకోవచ్చు. ఇది అక్షరాల సంఖ్యను బట్టి గణాలు వర్గీకరణ. మరి ఛందశాస్త్రం ప్రకారం ఆ గణాలకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి కూడా గణాలను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఒకటి సూర్యగణాలు. ఈ సూర్యగణాలు 2. ఇవి ముఖ్యంగా సూర్యగణాలు, ఇంద్రగణాలు మనకు ప్రధానంగా ఛందస్సులో మనకు కనిపిస్తూ ఉంటాయి. సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు అని ఈ 17 గణాలను 3 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. ఇంతకుముందు మనం సంఖ్యను బట్టి వర్గీకరించుకున్న మొత్తం గణాలు 17. ఏకాక్షర గణాలు 2, 2 అక్షరాల గణాలు 4, 3 అక్షర గణాలు 8, 4 అక్షర గణాలు 3, మొత్తం కలిపితే 17. ఈ 17 గణాలనే ఈ లక్షణాలను బట్టి 3 రకాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది సూర్యగణాలు. సూర్యగణాలు 2. గురువు, లఘువు, గల అనుకున్నాం కదా. ఆ 2 అక్షరాల గణమైనటువంటి గల సూర్యగణం. లఘువు, లఘువు, లఘువు నా, ఇది కూడా ఒక సూర్యగణం. ఈ 2 సూర్యగణాలు. ఇంద్రగణాలు 6. ఇంద్రగణాలు 6. అందులో నల, 4 అక్షర గణమైనటువంటి నల. లఘువు, 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 4 లఘువులు వరుసగా వస్తే నల. నగ, లఘువు, 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 గురువు, 3 లఘువులు 1 గురువు వస్తే నగ. సల, లఘువు, లఘువు, గురువు, లఘువు, సల. అంటే 4 అక్షరాల గణాలు 3 కూడా ఇంద్రగణాలే. 4 అక్షరాల గణాల 3తో పాటు 3 అక్షర గణాల్లోని భ, గురువు, లఘువు, లఘువు బ, గురువు, లఘువు, గురువు రా, గురువు, గురువు, లఘువు త, గురువు, లఘువు, లఘువు భ, గురువు, లఘువు, గురువు రా, గురువు, గురువు, లఘువు త, బ ర త. ఈ 3 కూడా ఇంద్రగణాలే. మొత్తం ఇంద్రగణాలు 6. నల్ల, నగ, సల, భ, ర, త. ఈ 6 గణాలను ఇంద్రగణాలు అని చెప్పవచ్చు. తర్వాత ఇక ఇవి కాక మిగిలినవన్నీ కూడా చంద్రగణాలు. ఇవి 9. ఇందులో గ, ఒకటే గురువు మిగిలితే దాన్ని గగనం అనుకున్నాం. లా, ఒకే లఘువు ఉన్నప్పుడు లగనం అనుకున్నాం. గగ, గురువు, గురువు గగ, లఘువు, గురువు లగ, లఘువు, లఘువు లల, 3 గురువులు మా, లఘువు, గురువు, లఘువు జ, లఘువు, లఘువు, గురువు స, లఘువు, గురువు, గురువు య. ఈ అక్షరాలన్నీ, ఈ గణాలన్నీ చంద్రగణాలు. ఇట్లా లక్షణాలను బట్టి గణాలు 3 రకాలు: సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు. ముఖ్యంగా సూర్యగణాలు, ఇంద్రగణాలు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటివి. ఈ పద్యం యొక్క లక్షణాలను అడిగినప్పుడు కూడా మనకు ఈ సూర్యగణాలు, ఇంద్రగణాలను ప్రశ్నగా అడిగే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక మరి ఈ పద్య లక్షణాలను గురించి చెప్పుకునేటప్పుడు కేవలం గురువు, లఘువులు మాత్రమే కాక ఇంకా పద్య గురించి చెప్పుకునేటప్పుడు మరికొన్ని లక్షణాలను కూడా పద్యాలు కలిగి ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటి కొన్ని పారిభాషిక పదాలను చూద్దాం. యతి. ఈ యతి అనేటటువంటి పదం మనం పద్యాల్లో తరచుగా వింటూ ఉంటాం. యతి నియమము అంటాం. మరి ఏమిటి యతి అంటే పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అని అంటాం. అంటే దీనికే విరతి, విశ్రామం, విరళం, విరామం, విశ్రాంతి, విరమణం, ఇట్లా అనేక రకాలైనటువంటి పేర్లు ఉంటాయి. యతి స్థానం ఏమిటి అంటే పద్యం యొక్క నడకలో ఒకానొక చోట కాస్త విశ్రాంతి ఇచ్చి మళ్ళీ ప్రారంభమయ్యేటటువంటి ఆ పద్యపు నడక ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అది యతి స్థానం అని చెప్పవచ్చు. అంటే మొదట ఏ అక్షరం ఉంటుందో దానికి సంబంధించిన అక్షరమే నిర్దేశించిన స్థలంలో మరొక చోట మనకు కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనం యతి మైత్రి అని అంటున్నాం. ఎట్లా అంటే పద్యపాదంలో మొదటి అక్షరం యతి అనుకున్నాం కదా, అదే అక్షరము లేదా దానికి సంబంధించినటువంటి అక్షరము ఆ పద్యపాదంలో మరొక చోట ఉంటుంది. ఆ వేరొక చోట రావడాన్ని యతి మైత్రి అంటాం. మరి ప్రాస నియమం. ఈ ప్రాస అంటే పద్యపాదంలోని 2వ అక్షరాన్ని ప్రాస అంటాం.
పద్యపాదంలోని రెండవ అక్షరం ప్రాస. మరి ఈ ప్రాస నియమం అంటే ఏమిటి అంటే వృత్త జాతి పద్యాల్లో, వృత్త పద్యాల్లోనూ జాతి పద్యాల్లోనూ రెండవ అక్షరం 4 పాదాలలో ఒకే రకంగా ఉంటుంది. దీన్ని ప్రాస నియమం అంటాం. అంటే పద్యంలోని మొదటి పాదంలో రెండవ అక్షరం ఏదైతే ఉంటుందో మిగిలిన 3 పాదాల్లోనూ ఆ రెండవ అక్షరం అదే ఉంటుంది. అది ప్రాస నియమం. మరి ఈ ప్రాస నియమం ఎట్లా ఉండాలి చూసినట్లయితే ఆ హల్లు అదే ఉంటుంది, అచ్చు మారవచ్చు. ప్రాస నియమంలో హల్లు మాత్రం అదే ఉంటుంది. ఉదాహరణకు రెండవ అక్షరంలో క వచ్చిందంటే తర్వాత రెండో పాదం, మూడో పాదం, 4వ పాదంలో కూడా కా ఉంటుంది. ఆ కా బదులు కీ కానీ కు కానీ అట్లా అచ్చు మారవచ్చు, కానీ హల్లు మాత్రం అదే ఉంటుంది. మరి ఇవి ప్రాస నియమం. మరి ప్రాసయతి ఇంకొకటి, ఇది ఉపజాతి పద్యాల్లో మాత్రమే ప్రాసయతి ఉంటుంది. ఒకవేళ యతి నియమము చెల్లనప్పుడు అంటే మొదటి అక్షరానికి నిర్దేశించినటువంటి గణంలోని ఆ మొదటి అక్షరానికి సమానమైనటువంటి యతి కుదరనప్పుడు ప్రాస స్థానంలో ఉన్న అక్షరానికి యతి స్థానము తర్వాత అక్షరానికి యతి నియమాన్ని చూడవచ్చు. దాన్ని ప్రాసయతి అంటాం. మొదటి గణంలోని రెండో అక్షరానికి 3వ లేదా 4వ గణాల్లోని రెండో అక్షరానికి యతి మైత్రి కలిస్తే దాన్ని ప్రాసయతి అంటాము. ఈ ప్రాసయతి అనేది తప్పకుండా ఉపజాతి పద్యాల్లో మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ప్రాసయతి ఈ క్రింది పద్యాల్లో ఉంటుంది. వృత్తము, జాతి, ఉపజాతి, గేయము ఇట్లా మనకు ఐచ్ఛికాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాసయతి అనేది ఉపజాతి పద్యాల్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం అసలు ఛందస్సు అంటే ఏంటో తెలుసుకున్నాం. ఛందస్సులో అక్షరాలను ఏ సంకేతాలతో సూచిస్తారో తెలుసుకున్నాం. గురువు ఏంటో తెలుసుకున్నాం, లఘువు ఏంటో తెలుసుకున్నాం, ఏ అక్షరాలు గురువులు అవుతాయో తెలుసుకున్నాం, ఏ అక్షరాలు లఘువులు అవుతాయో తెలుసుకున్నాం. అదేవిధంగా గణాలు, గణాల్లోని రకాలు, కొన్ని పారిభాషిక పదాలు యతి, ప్రాస, ప్రాసయతి, ప్రాస నియమం, యతి మైత్రి లాంటి పదాలను గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరి పద్యాలు వాటి యొక్క రకాలను గురించి ఒకసారి చూద్దాం. పద్యాల యొక్క లక్షణాలను బట్టి పద్యాలను మనం 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు స్థూలంగా. అందులో వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు అని పద్యాలను మొత్తం స్థూలంగా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. వృత్తాలు, వృత్తం అంటే ఏమిటంటే ఈ వృత్త పద్యాలలో గణ నియమం ఉంటుంది, ప్రాస నియమం ఉంటుంది, యతి నియమం ఉంటుంది. గణ నియమము, ప్రాస నియమము, యతి నియమము కలిగినటువంటి పద్యాలు వృత్తజాతి పద్యాలు, వృత్త పద్యాలు. ఎట్లా అంటే గణ నియమము అంటే మొదటి పాదములో వరుసగా ఏ గణాలు వచ్చినాయో 4 పాదాలలో కూడా వరుసగా అవే గణాలు రావాలి. ఉదాహరణకు మొదటి పాదంలో వరుసగా బ, ర, న, బ, బ, ర, వ అనే గణాలు వచ్చినట్లయితే మిగతా 3 పాదాల్లో కూడా వరుసగా బరణబ బరవ గణాలే రావాలి. ఇట్లా ఉంటే దాన్ని గణ నియమం అంటాం. రెండోది ప్రాస నియమం. ఈ ప్రాస నియమం అంటే రెండవ అక్షరం వృత్త పద్యంలోని మొదటి పాదంలో రెండవ అక్షరం ఏదైతే ఉంటుందో 4 పాదాల్లో రెండవ అక్షరం అదే సమానమైన అక్షరాన్ని కలిగి ఉండాలి. అది ప్రాస నియమం. తర్వాత యతి నియమం. వృత్త పద్యంలో మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో నిర్దేశించిన స్థానంలో మళ్ళీ అదే అక్షరం లేదా దానికి సంబంధించినటువంటి అక్షరమే ఉంటే దాన్ని యతి మైత్రి అంటాం. ఆ యతి నియమం కూడా వృత్త పద్యాల్లో ఉంటుంది. ఇది వృత్త పద్యాలు. తర్వాత వచ్చేసి జాతి పద్యాలు. జాతి పద్యం అంటే ఇందులో గణ నియమం ఉండదు. అంటే మొదటి పాదంలో వచ్చిన గణాలే రెండో పాదంలో రావాలనే నియమం లేదు. కానీ యతి నియమం ఉంటుంది, ప్రాస నియమం ఉంటుంది. తప్పకుండా నిర్దేశించినటువంటి అక్షరానికి నిర్దేశించిన చోట యతి ఉండాలి.
అదేవిధంగా రెండవ అక్షరం మొదటి పాదం రెండవ అక్షరంలో ఏ అక్షరం ఉంటుందో 4 పాదాల్లోనూ అదే అక్షరం ఉండాలి. ఇట్లా ప్రాస నియమం కలిగి ఉండాలి. యతి నియమము ప్రాస నియమము మాత్రమే కలిగినటువంటి పద్యాలు జాతి పద్యాలు. ఇక ఉపజాతి పద్యాలంటే ఇవి కాస్త ఇంకా సరళీకరించబడ్డాయి. ఇందులో వృత్త నియమము ఉండదు, ప్రాస నియమము కూడా ఉండదు. కేవలం యతి నియమము మాత్రమే కలిగినటువంటి పద్యాలు ఉపజాతి పద్యాలు. కేవలం యతి నియమం మాత్రమే కలిగిన పద్యాలు ఉపజాతి పద్యాలు. మనం వీటన్నిటి గురించి మనం మరొకసారి క్షుణ్ణంగా చర్చించుకుందాం. చూడండి, ఫస్ట్ వృత్త పద్యాలను గురించి చూద్దాం. వృత్త పద్యాల విషయానికి వచ్చినట్లయితే వృత్త పద్యాలలో మొట్టమొదటిగా మనం చెప్పుకోదగింది ఉత్పలమాల. ఉత్పలమాల అనేది ఒక రకమైనటువంటి పద్యం. ఈ ఉత్పలమాల అనే పేరు ఏమిటి అంటే నల్ల కలువల దండ అని అర్థం. ఉత్పలమాల అనే దానికి నల్ల కలువల దండ అని అర్థం. ఈ ఉత్పలమాలలో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలు కూడా సమానమైనటువంటి గణాలను కలిగి ఉంటాయి. ప్రతి పాదంలో బ ర న బ బ ర వ ఈ గణాలు ప్రతి పాదంలో వస్తాయి. అదేవిధంగా 10వ అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. అంటే 1వ అక్షరానికి అదే పాదంలోని 10వ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది. అదేవిధంగా ప్రాస నియమం కూడా ఉంది. ప్రాస నియమం అంటే మనం పాదంలోని 2వ అక్షరాన్ని ప్రాస అనుకున్నాం. మొదటి పాదంలో 2వ అక్షరం ఏదైతే ఉంటుందో పద్యం అంతా కూడా అదే విధంగా ప్రాసను కలిగి ఉంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చూస్తే మనకు దీని మీద పూర్తి స్థాయి అవగాహన వస్తుంది. ఒక్కసారి తెరపై చూడండి, ఉదాహరణ ఉంది. బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్. ఇది ఒక పాదం. బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్. ఈ యొక్క పద్యపాదంలో మనం ఘన విభజన చేసినట్లయితే మొదట బా దీర్ఘం ఉంది కాబట్టి దాన్ని గురువు అనుకున్నాం. ల ర ఈ 2 కూడా హ్రస్వ అక్షరాలు కాబట్టి 2 లఘువులే. మనము ఈ మూడింటిని ఒక ఘనంగా చేసినప్పుడు గురువు లఘువు లఘువు, ఇక్కడికి గురువు లఘువు లఘువు వస్తే మనం గణాల గురించి చెప్పుకున్నాం భగనం. గురువు లఘువు లఘువు భ, తర్వాత సా ల సా అనుంది. ఇక్కడ వరకు 3 అక్షరాలను మరొక ఘనంగా చేసుకుంటే గురువు సా అనే దీర్ఘం ఉంది కాబట్టి గురువు, ల లఘువు, మళ్ళీ సా గురువు, గురువు లఘువు గురువు, ఇది రా. అదేవిధంగా ల న వ 3 లఘువులు, తర్వాత పల్లవ గురు ప అనేది గురువు అవుతుంది. ఎందుకు అవుతుంది? లాక్ లా అవుతుంది కాబట్టి ఒత్తుకు ముందు అక్షరం గురువు అవుతుంది కాబట్టి ప గురువు, ల వ లఘువు లఘువు. ఇట్లా పల్లవ కోమల కో గురువు లఘువు లఘువు కోమల కావ్య కన్యకన్ కావ్య అన్నప్పుడు కా దీర్ఘం ఉంది మరియు ఒత్తుకు ముందు ఉంది కాబట్టి అది గురువు అవుతుంది. వ్య లఘువు అవుతుంది. క గురువు అవుతుంది. ఎందుకని? కన్యకన్లో న్యాకు వస్తుంది కాబట్టి దానికంటే ముందున్నది గురువు అవుతుంది. కన్ ఈ 2 కలిపి ఒకటే గురువు అవుతుంది. బ ర న బ బ ర వ అనే గణాలు వరుసగా వచ్చినాయి. అట్లాగే దాని యొక్క 2వ పాదాన్ని చేసినా కూడా బరణపబరవ అనే గణాలే వరుసగా వస్తాయి. కూలలకిచ్చిన పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ అనేది 2వ పాదంగా ఉంటుంది. ఇది పోతన గారు రాసినటువంటి పద్యం. మరి ఈ 2వ పాదంలో కూడా ఘన విభజన చేసినప్పుడు తప్పకుండా అవి బరణపబరవ అనే గణాలే వస్తాయి. అభ్యర్థులు ఒక పద్యపాదాన్ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు 2వ పాదాన్ని కూడా మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేసి చూసుకోవాలి. ఇట్లా చేసినప్పుడు మనకు గణాల మీద అక్షరాల మీద ఒక పట్టు వస్తుంది. ఛందస్సులో మనకు ఏ పద్యం ఇచ్చినా కూడా అది ఏ పద్యం అని గుర్తించడానికి వీలవుతుంది. ఇక ఇది ఉత్పలమాలలో ఒకటి గణాలు చూసాం. తర్వాత ఏమనుకున్నాం? ఇవి 4 పాదాలు ఉంటాయి. తర్వాత బరణపబరవ అనే గణాలు వచ్చాయి. మూడోది 1వ అక్షరానికి 10వ అక్షరం యతిస్థానం అనుకున్నాం. ఇక్కడ బా అనేది మొదటి అక్షరంగా ఉంది. దాంట్లో 10వ అక్షరం చూడండి ప.
పల్లవలో పా పా అనే అక్షరం 10వ అక్షరం అవుతుంది. ఈ పాప్ప బాబ్బా ఇవి యతి మైత్రి కలిగినటువంటి అక్షరాలు కాబట్టి బా పా యతి చెల్లుతుంది. కాబట్టి ఇది యతి మైత్రి కూడా చెల్లింది. తర్వాత రెండవ అక్షరం లా ఉంది కదా, ఆ పద్యంలో 4 అక్షరాల్లోనూ లా 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 అనే అక్షరాలు ఉంటాయి కాబట్టి ప్రాస నియమం కూడా ఉన్నది. ఇది ఉత్పలమాల పద్యం. దీని తర్వాత చెంపకమాల. చూడండి, ఈ చెంపకమాలలో 4 పాదాలు ఉంటాయి. ఇది కూడా ఉత్పలమాలలాగే 4 పాదాలు ఉంటాయి. దీనిలో గణాలు మాత్రం నా జ బ జ చ జ ర, నజ బజ జజ ర, నజ బజ జజ ర. ఈ చెంపకమాలలో 4 పాదాలు ఉంటాయి. ఇందులో ప్రతి పాదంలో కూడా నా జ బ జ జ జ ర, నజ బజ జజ ర అనే గణాలు వరుసగా వస్తాయి. అదేవిధంగా 1వ అక్షరానికి 11వ అక్షరం యతి మైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుంది. ఇక్కడ కేవలం గణాలు మాత్రమే మారినాయి, యతి స్థానం మారింది, గుర్తుపెట్టుకోవాలి. ఉత్పలమాలలో 10వ అక్షరం యతి స్థానం అనుకున్నాం, చెంపకమాలలో 11వ అక్షరం యతి స్థానం అవుతుంది. దీని ఉదాహరణ ఒకసారి చూసినప్పుడు మనకు తేలికగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అవని విధీర్ణమైనను హిమాద్రి చెల్లించుటగలిగినన్ మహా అంతవరకు ఒక పాదం. ఇందులో అ వ ని ఈ 3 కూడా లఘువులే. అ వ ని ఇవి పలకడంలో క్షణకాలంలోనే పలుకుతున్నాం కాబట్టి 3 లఘువులు. 3 లఘువులు ఒక గణంగా చేసినప్పుడు అది నగనం నా. విధీర్ణ వి లఘు అవుతుంది. దీర్ఘం ఉంది కాబట్టి మరియు దాని తర్వాత ఒత్తు కూడా ఉంది కాబట్టి విధీర్ణ అన్నప్పుడు దీ గురువు అవుతుంది. మైనను మై ఐతో ఉన్న అక్షరం గురువు అనుకున్నాం. మైనను అన్నప్పుడు మై గురువు అవుతుంది. నా ను లఘువు లఘువు అవుతాయి. ఇక్కడ చూడండి, మొదటిదేమో నా, రెండోది జ, మూడోది గురువు లఘువు లఘువు భ. తర్వాత హిమాద్రి, హిమాద్రిలో హి లఘు అవుతుంది, మా గురువు అవుతుంది, ద్రి లఘు అవుతుంది. ద్రి అనేదానికి ఒత్తుంది కాబట్టి ముందుది గురువు అవుతుంది, ద్రి లఘువే అవుతుంది. కాబట్టి లఘువు గురువు లఘువు జ. చెలించు అన్నప్పుడు చ లిం చు, చ లఘువు, లిం గురువు, చు లఘువు. ఇది లఘువు గురువు లఘువు జగనమే అవుతుంది. టగల్గి, ట గల్గి అన్నప్పుడు ట లఘువు, గల్గి అన్నప్పుడు గా గురువు అవుతుంది, ల్గి లఘువు అవుతుంది. నన్ మహా, నన్ గురువు, ఎందుకు పొల్లక్షరం ఉంది కాబట్టి నన్ గురువు అవుతుంది, మా లఘువు అవుతుంది, హా గురువు అవుతుంది. ఇట్లా నా జ బ జ జ జ ర అనే గణాలు వరుసగా వస్తాయి కాబట్టి ఇది చెంపకమాల పద్యము. నజభజ జజర అనే గణాలు వరుసగా వస్తున్నాయి కాబట్టి ఇది చెంపకమాల పద్యము. ఇందులో ఇంకొకటి ఏమనుకున్నాం, ఆ యొక్క యతి స్థానం చూసినట్లయితే 1 నుంచి 11వ అక్షరం యతి స్థానం అనుకున్నాం. ఇందులో 11వ అక్షరం ఏమవుతుంది, హిమాద్రిలో ఆ మా ఉంది, హిమాద్రి, హిమ అద్రి. ఈ మాలో ఉన్నటువంటి ఆకి అవనిలోని ఆ యతి చెల్లుతుంది. ఇట్లా యతి స్థానం కూడా 1వ అక్షరానికి 11వ అక్షరం యతి సరిపోయింది. తర్వాత ప్రాస నియమం ఇందులో కూడా ఉంటుంది. 2వ అక్షరం ప్రతి పాదంలోని 2వ అక్షరం ఒకే రీతి అయిన కలిగినటువంటి అక్షరాలు మనం గమనించవచ్చు. ప్రాస నియమం కూడా ఉంది. ఇది చెంపకమాల. ఉత్పలమాలలోనేమో భరణప భరవ అనే గణాలు వస్తాయి, 10వ అక్షరం యతి స్థానం అనుకున్నాం. చెంపకమాలలోనేమో నా జ బ జ జ జ ర అనే గణాలు వస్తాయి. ఇది 11వ అక్షరం యతి స్థానంగా మనం చెప్పుకోవచ్చును. తరువాత శార్దూలం. ఈ శార్దూలం చూసినట్లయితే ఇందులో 4 పాదాలు ఉంటాయి. శార్దూలంలో 4 పాదాలు ఉంటాయి. అదేవిధంగా గణాలు మా సా జ సా తా తా గా, మా సా జ సా తా తా గా అనే గణాలు మనకు శార్దూలంలో వస్తాయి.
మస జస తత గ. ఒకటో అక్షరానికి 13వ అక్షరం ఎత్తి చెల్లుతుంది. ఒకటో అక్షరానికి 13వ అక్షరం ఎత్తి చెల్లుతుంది. చూడండి, దీనికి కూడా ఒక ప్రాస నియమం ఉంటుంది. దీనికి కూడా ఒక ఉదాహరణ చూసినప్పుడు మనకు తేలికగా అర్థమవుతుంది. ఆనందంబున నర్ధరాత్రముల చంద్రాలోకముల్ గాయగా. ఇదొక పాదం. ఇందులో ఆనందం 3 అక్షరాలు కూడా చూడండి మనం ఎక్కువసేపు పలుకుతూ ఉన్నాం. ఆనందం ఎక్కువసేపు పలుకుతున్నాం కాబట్టి 3 గురువులే. బు నా నా. ఇక్కడ బు లఘువు అవుతుంది, నా లఘువు అవుతుంది. తర్వాత ఉన్నటువంటి నా అనేది నర్ధరాత్రములు అనేదానికి ఒత్తున్న అక్షరానికి ముందుంది కాబట్టి అది గురువు అవుతుంది. లఘువు లఘువు గురువు అవుతుంది. 3 గురువులు ఉంటే మగరం అనుకున్నాం. లఘువు లఘువు గురువు ఉంటే సగరం. 3 గురువులు ఉంటే మగరం అనుకున్నాం. లఘువు లఘువు గురువు ఉంటే సగనం. ఆనందంబున నర్ వరకు న అనేది గురువు అవుతుంది. ర్ధరాత్రము ర్ధరాత్ర అన్నప్పుడు ర్ధ లఘువు అవుతుంది. రా దీర్ఘం ఉంది, ఒత్తు కంటే ముందు ఉంది కాబట్టి గురువు అవుతుంది. త్ర లఘువు అవుతుంది. మూల చంద్రాలోకముల్ అన్నప్పుడు ము గురువు, ము లఘువు, ల లఘువు, చం గురువు. ద్రాలోక ద్రా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. లో దీర్ఘం ఉంది కాబట్టి గురువు. క లఘువు. ముల్ గాయగా ముల్ పొల్లు కలిగిన అక్షరం కాబట్టి గురువు. గా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. య లఘువు. గా ఇది ఏకాక్షర గణం, గురువు అవుతుంది. అందుకే దానికి గగనం అనుకున్నాం. ఇట్లా మా సా జా సా తా తా గా ఇట్లా వచ్చేటటువంటి అక్షరాలు గణాలు ఈ విధంగా మసజసతగా అనేటటువంటి గణాలు వచ్చినట్లయితే అది శార్దూల పద్యం అనుకున్నాం. ఈ శార్దూలం అంటే పెద్ద పులి అని అర్థం. అంటే ఈ పద్యం యొక్క నడక పెద్ద పులి యొక్క వేగాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఆనందమున నర్ధరాత్రముల చంద్రాలోకముల్ గాయగా. ఇది పాడే విధానంలో ఒక వేగం ఉంటుంది కాబట్టి దీన్ని శార్దూలం అన్నారు. ఈ శార్దూలంలో 1వ అక్షరానికి 13వ అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. ఇందులో ఆ అనేది మొదటి అక్షరంగా ఉంది. అదేవిధంగా 13వ అక్షరంలో చంద్రాలోకముల్ ద్రా, అందులో చంద్ర ఆలోకముల్ చంద్ర ఆలోకముల్ అన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆకి మొదటి ఆ యతి మైత్రి చెల్లుతూ ఉంది. ప్రాస నియమం కూడా ఉంది కాబట్టి ఇది శార్దూల పద్యం. తర్వాత మత్తేబము. మత్తేబము అంటే మదించిన ఏనుగు అని అర్థం. దీని యొక్క నడక ఏనుగు నడకను పోలి ఉంటుంది. మందగమనంతో నడిచేటటువంటి పద్యం ఇది. చూడండి, ఇందులో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదములోనూ స బ ర న మ య వ స బ ర న మ య వ అనే గణాలు వరుసగా వస్తాయి. 1వ అక్షరానికి 14వ అక్షరం యతి మైత్రి చెల్లుతుంది. 1వ అక్షరానికి 14 ఆ పాదంలోని మొదటి అక్షరానికి అదే పాదంలోని 14వ అక్షరం యతి మైత్రి చెల్లుతుంది. ఇది మత్తేబం యొక్క లక్షణం. ఇందులో కూడా ప్రాస నియమం ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఉదాహరణను మనం పరిశీలిద్దాం. తెలంగాణమున గడ్డిపోచయును సంధించెన్ కృపానమ్ము రా జలలాముండను వాడు అని తర్వాత పాదంలో వస్తుంది. ఇక్కడ తెలంగాణమున గడ్డిపోచయును సంధించెన్ కృపానమ్ము అని పాడినప్పుడు తెలగా తే లా తక్కువ అంటే ఒక మాత్ర కాలంలో పలుకుతున్నాం, తక్కువ సమయంలో పలుకుతున్నాం. గా అనేది ఎక్కువ సమయంలో పలుకుతున్నాం కాబట్టి లఘువు లఘువు గురువు. తెలగా లఘువు లఘువు గురువు వస్తే సా సగనం వచ్చిందంటే అది సబరణమయవ మత్తేబం అని గుర్తుపెట్టుకోవాలి. సా తర్వాత నమ్మున నా అనేది గురువు అవుతుంది. ఎందుకంటే దాని తర్వాత ఉన్నటువంటి అక్షరానికి
ము అనే అక్షరానికి మా ఒత్తు ఉంది కాబట్టి ఒత్తు కంటే ముందుంది కాబట్టి నా గురువు అవుతుంది. నమ్మున అన్నప్పుడు నా అనేది ఒత్తు అక్షరం కంటే ముందుంది కాబట్టి అది గురువు అవుతుంది. ము లఘువు అవుతుంది, నా లఘువు అవుతుంది. గడ్డిపో చెయ్యును అన్నప్పుడు గడ్డిపో గా ఒత్తు అక్షరం కంటే ముందుంది కాబట్టి గురువు అవుతుంది. డి లఘువు అవుతుంది. పో దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. చ యు ను మూడు కూడా ఒక క్షణకాలంలో పలికేవి కాబట్టి మూడు కూడా లఘువులు అవుతాయి. నగనం సంధించన్ సంధించన్ ఇది పలికేటప్పుడే మనం ఎక్కువసేపు పలుకుతున్నాం కాబట్టి సం గురువు, దిం గురువు, చెన్ గురువు, మూడు గురువులు మగనము. కృపానము కృ లఘువు, పా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. నా ఒత్తు కంటే ముందు నమ్ములో మూ కంటే ముందుంది కాబట్టి ఒత్తు కంటే ముందుంది కాబట్టి గురువు. రా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇట్లా మొదట మూడు అక్షరాలను మనం ఘన విభజన చేసుకున్నట్లయితే చివరికి 2 అక్షరాలు మిగులుతాయి. మొదటి 3 సగనము, తర్వాత బ, తర్వాత రా, తర్వాత నా, మా, యా, చివరికి 2 అక్షరాల ఘనం వా. సా బ ర న మ య వా. సబరణమయవ అనేది మత్తేబం యొక్క ఘనం. దీనిలో ఇంకొకటి 14వ అక్షరం యతిస్థానం అనుకున్నాం. దీనిలో చూడండి, తెలగా 3 అక్షరాలు, నమ్మున 6, గడ్డిపో 9, చయును 12, ఇక్కడికి 12, తర్వాత సం 13, దిం 14. ఇక్కడ తే అనే దానికి ది అనే అక్షరం ఎత్తి చెల్లుతుంది. 1వ అక్షరానికి 14వ అక్షరం ఎత్తి చెల్లుతుంది కాబట్టి తాత్త దాద్దాలు యతిమైత్రి కలిగినటువంటి అక్షరాలు. అందులో కూడా తే అనేదానికి తి లేదా ది అనేది ఎత్తి చెల్లవచ్చు. ఏలకు ఈలు ఎత్తి చెల్లుతాయి కాబట్టి అట్లా తెలంగాణము అనేదానికి తే అనే అక్షరానికి ది అనే అక్షరం ఇక్కడ యతిమైత్రి ఉంది. ఇట్లా ప్రాస నియమము ఉంది, యతిమైత్రి ఉంది, మా సా బారన్న మయవ అనేటటువంటి గణాలు వరుసగా వచ్చినాయి కాబట్టి ఇది మత్తేబము. దీని తర్వాత చెప్పుకోదగినటువంటి మరొక పద్యము మత్త కోకిల. ఓన్లీ 5 minutes అంతేనా? అయితే ఉపజాతి పద్యాలు ఆపేసి తర్వాత మళ్ళా ఓకే ఇంకా చాలా ఉంది, దాన్ని ఇంకొక టాపిక్లోకి మార్చుకుంటా దాన్ని. ఓకే మత్త కోకిల. ఈ మత్త కోకిల అనేది కూడా ఒక వృత్తజాతి పద్యమే. ఇది మదించిన కోకిల అని అర్థం. శ్రావ్యమైనటువంటి గానంతో పాడడానికి యోగ్యమైనది కాబట్టి దీనికి మత్త కోకిల అని పేరు పెట్టారు. ఇందులో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ రా, స, జ, జ, బ, ర, రస, జ, జ, బ, ర అనే గణాలు వరుసగా వస్తాయి. ఇందులో కూడా చంపకమాల వలనే 1వ అక్షరానికి 11వ అక్షరం యతిమైత్రి చెల్లుతుంది. 1వ అక్షరానికి 11వ అక్షరం యతిమైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుంది. ఇది మత్త కోకిల. ఇది కాస్త అరుదుగా వచ్చే వృత్తం అయినప్పటికీ పాఠశాల స్థాయిలో పిల్లలకు పరిచయమైన వృత్తం కాబట్టి దీన్ని తప్పకుండా అభ్యర్థులు అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, యతిస్థానం మాత్రం చంపకమాలకు మత్త కోకిలకు 11వ అక్షరం అవుతుంది. గణాలు రస, జ, జ, బ, ర అనే గణాలు మాత్రమే వస్తాయి. మిగిలిన అన్నింటిలోనూ 7 గణాలు మనకు కనిపిస్తాయి. ఈ మత్త కోకిలలో మాత్రం 6 గణాలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఉదాహరణ చూడండి. ఎన్నడున్ బరువేడబోడట ఏకలుండట కన్నవా రన్నదమ్ములు లైలలేరట తర్వాత పాదంలో వస్తుంది. ఇట్లా ఎన్నడున్ పరువేడబోడట ఏకలుండట కన్నవా వరకే. ఇందులో చూడండి, ఎన్నడున్ ఏ అనేది ఒత్తు అక్షరానికి ముందుంది కాబట్టి గురువు అవుతుంది. నా లఘువు అవుతుంది. డున్ గురువు అవుతుంది. ఎన్నడున్ బరువేడబోడట పరువే ప లఘువు అవుతుంది. రు లఘువు అవుతుంది. వే గురువు అవుతుంది. దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. డ బోడట డ లఘువు, బో గురువు, డ లఘువు. ట ఏక ట
ట లఘువు, ఏ దీర్ఘం ఉంది కాబట్టి గురువు, క లఘువు. ఇక్కడ మొదట రగనము, తర్వాత స, తర్వాత జ జ, లుండట అన్నప్పుడు లుం గురువు, లఘువు లఘువు, బ కన్నవా, క అనేది ఒత్తుకు ముందుంది కాబట్టి గురువు, న లఘువు, వా గురువు, లఘువు గురువు లఘువు గురువు కాబట్టి ఇది రగనం. ఇట్లా రస జజ బర అనే గణాలు వరుసగా వచ్చేటటువంటి వృత్తం ఏదంటే అది మత్త కోకిల అని చెప్పవలసి ఉంటుంది. ఇది మనకు ఉన్నటువంటి వృత్తజాతి పద్యాలు. మళ్ళొక్కసారి ఈ వృత్తాలు వాటిని స్థూలంగా గుర్తుపెట్టుకునే విధానం ఒకసారి చూద్దాం. అభ్యర్థులు మరి పోటీ పరీక్షలో ప్రశ్నకు సమాధానం చేసేటప్పుడు ఇదంతా గురువు లఘువులు చేస్తూ కూర్చుంటే సమయం వృధా అవుతుంది. కాబట్టి దీన్ని తేలికగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక పద్యపాదం ఇచ్చారు అంటే ఆ పద్యపాదంలో మొదటి 3 అక్షరాలను గురువు లఘువులు చేసి ఆ పద్యం ఏందో గుర్తించగలగాలి. ఎట్లా వృత్తజాతి పద్యాల్లో ప్రధానంగా మొదట 3 అక్షరాలు చేసినప్పుడు బా అని వస్తే అది భరణభ భరవ ఉత్పలమాల అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 3 లఘువులు వరుసగా వచ్చినాయి అంటే అది నగరం, నగరం వచ్చింది అంటే అది నజభజ జజర చంపకమాల. లేకపోతే 3 గురువులు వరుసగా వచ్చినాయి అంటే అది మగనం, మగనం వచ్చింది అంటే అది మసజశ తతగా శార్దూలము. అదేవిధంగా 2 లఘువులు 1 గురువు సగనం వచ్చింది అంటే అది సబరణమయవ మత్తేబం. గురువు లఘువు గురువుతో ప్రారంభమైంది అంటే అది రసజజబర మత్త కోకిల. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యతిస్థానాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. తేలికగా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఫస్ట్ ఉత్పలమాల అనుకున్నాం 10వ అక్షరం, తర్వాత చెంపకమాల 11వ అక్షరం, తర్వాత 12వ అక్షరాన్ని వదిలేస్తే 13వ అక్షరం శార్దూలము, మత్తేబం 14వ అక్షరం. అదేవిధంగా మత్త కోకిల మళ్ళీ చెంపకమాల వలనే 11వ అక్షరాన్ని యతిమైత్రి కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి ఈ యతిస్థానాలు లేకపోతే ఒక పదం ఇచ్చి ఆ పదం ఏ గణానికి చెందుతుంది అని అడగవచ్చు, లేదా ఒక పద్యపాదం ఇచ్చి ఇది ఏ వృత్తానికి చెందింది అని అడగవచ్చు. కాబట్టి అభ్యర్థులు ఈ తరహాలో అభ్యాసం చేసినట్లయితే, నేను చెప్పిన పద్యాలే కాకుండా మీరు సొంతగా కొన్ని పద్యాలను గురువు లఘువులు చేస్తూ అభ్యాసం చేసినట్లయితే తేలికగా అవగతం చేసుకోవచ్చు. ఛందస్సులో అతి తేలికగా మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొక పాఠంలో మరొకసారి కలుద్దాం. నమస్కారం.